హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గరం మసాలా. నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. రోజుకో సమస్యతో బాధపడే మా తమ్ముడు మరి ఈరోజు యాడున్నాడో ఏం చేస్తున్నాడో ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఇదేంటి ఫోన్ ఎత్తకుండా నెత్తి మీద చేతులు పెట్టిండో? ఒరే తమ్ముడో మళ్ళీ ఏమైందిరా? అన్నా తలకే మత్తుగా నొత్తుందన్నా, చెంపు కూడా నొత్తుంది. ఒరే నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, అప్పుడే తలకే నొస్తుందంటావేంట్రా? ఇంకా పెళ్లి కావట్లేదని ఎవరికైనా ప్రపోజ్ చేసావా ఏంటి? ఆవిడ పొలం కొట్టారా ఏంటి? చెయ్యితో కొట్టారా చెప్పుతో కొట్టారా? ముందు అది చెప్పు. నీ అమ్మాయిలు చెప్పుతో కొట్టినా ఇంత టార్చర్ ఉండదన్నా, వీళ్ళది భరించలేని టార్చర్ అయిపోయింది. ఇంతకీ ఎవర్రా వాళ్ళు? ఇంకెవరు? లోన్లు ఇచ్చేటోళ్ళు. వారిని లోన్ గురించి ఇంత టెన్షన్ ఎందుకు? వద్దని చెప్తా పోలే. ఎన్ని మాటలు చెప్తామన్నా? ఒక్కసారి చెప్తాం, 2 మాటలు చెప్తాం. నాకు లోన్ లద్దు మహాప్రభో అని చెప్పి నాన్నోరే నొత్తుంది, కానీ వాళ్ళైతే ఫోన్లు చేయక మాంటలేరు. అగో మళ్ళీ కూడా ఎత్తుండు, కట్ చేస్తా నేను. అరే తమ్ముడు, వాళ్ళంత ప్రేమగా లోన్ ఇస్తానంటే ఎంచక్క తీసుకోవచ్చు కదరా, అక్కడ పడి ఉంటుంది. ఏందన్నా తీసుకునేది? లోన్లు ఇచ్చేటప్పుడేమో తీయ మాట్లాడతారు. ఇక జీతం యాళ్ళకి రాకనో ఏదన్నా తిప్పలుండో ఒక్క తాప లోన్ కట్టలేమనుకో కథం. వాళ్ళ టార్చర్ మామూలుగా ఉండదన్నా, దానికంటే నరకమేనయ్యం. అయ్యో పాపం. అవును, అది కూడా కరెక్టే. ఆన్లైన్లో లోన్లు తీసుకొని పాపం చాలా మంది వాళ్ళ టార్చర్ భరించలేక సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. చేసుకోకపోతే ఏం చేస్తారన్నా, ఒక్క నెల లోన్ కట్టుడు జర్ర లేట్ అయితే చాలు ఆ ఛార్జ్ అని ఈ ఛార్జ్ అని అడ్డమైన ఛార్జీలు అన్నీ ఎత్తారు. ఇక మనం లోన్ మొత్తం కట్టినా కూడా మీరు ఇంకా కట్టాలి, లేకపోతే మీ చుట్టాలకు ఫోన్ చేసి మీ ఇజ్జత్ ఇస్తాం అని టార్చర్ పెడతారు. అందుకే చెప్తున్నాను తమ్ముడు, లోన్లు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు బాగా ఆలోచించి లోన్లు తీసుకోవాలరా తమ్ముడు. అరే నాకు లోన్ వద్దని ఎంత మొత్తుకున్నా అసలుకే ఇంటలేరన్నా. ఇక ఫోన్ చేస్తారు, సార్ మీకు జంబో లోన్ ఆఫర్ ఉంది, పోతే మళ్ళా రాదు, ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ అని టెంప్ట్ చేస్తుర్రన్నా. అగో మళ్ళీ కూడా ఫోన్ చేస్తుండు, అగు వీని సంగతి చెప్తాగు. హలో, అరే నువ్వు మనిషివా పశువురా? ఎన్నిసార్లు అవుతారా ఫోను? ఇప్పటికే 4 సార్లు వచ్చినాయి మీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు. నువ్వు కాదు, ఇంకోళ్ళు చేసిర్రు. అరే లోన్ అవసరం ఉంటే నేనే చెప్తానా, నేనే ఫోన్ చేస్తా, మీరు ఎందుకు చేస్తుర్రు? చెయ్యకు మళ్ళీసారి, నాకు పెట్టాయి, చెయ్యకు. ఒరే తమ్ముడు కూల్. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలే కానీ ఊరికే బీపీ పెంచుకోకూడదు. హార్ట్ అటాక్ వచ్చినా వస్తుంది, అర్థం చేసుకో. వీళ్ళు ఏమంటే హార్ట్ అటాక్ ఏందన్నా, క్యాన్సర్, అల్సరు, పల్సరు అన్నీ వచ్చేటట్టే ఉన్నాయి. ఆఫీస్లో బిజీ ఉండగా కూడా ఫోన్లు వేస్తారు, ట్రాఫిక్ లేట్ అన్న పోతుండగా కూడా ఫోన్లు వేస్తారు. వీళ్ళు ఏమంటే ప్రశాంతంగా బాత్రూమ్ కూడా పోతలే అన్నా. తమ్ముడు, నువ్వు లోన్ తీసుకోకపోతేనే ఇంత టార్చర్ ఉంటే ఇక లోన్ తీసుకుంటే ఎంత టార్చర్ ఉంటుందోరా అర్థమవుతుంది. వామ్మో, నాకు తెలియదా అన్న. బర్త్డేకు లోన్ తీసుకున్నాం అనుకో, మన షష్టి పూర్తి వచ్చేదాకా లోన్ క్లియరే కాదు, జీవితాంతం ప్రశాంతతనే ఉండదు. అంతేగా తమ్ముడు, ఒక్కసారి పొరపాటున లోన్ తీసుకుంటే నువ్వు వాళ్ళ బోన్లో పడ్డట్టే. అసలు ఎప్పుడు దొరుకుతారా అని పొద్దున్న లేస్తే వాళ్ళు వలలు గాలాలు పట్టుకొని చేపలకి ఎరవేసినట్టుగా ఫోన్లు చేస్తూనే ఉంటారు లోన్లు ఇస్తామని. అరే మనిషి అన్నాక ఎన్నో అవసరాలు ఉంటాయన్నా. జీతం యాళ్ళకి రాకనో అప్పులుండో లోన్లు తీసుకుంటారు. అంత మాత్రాన ఇంత టార్చర్ పెడతారా? రైతులు లోన్ తీసుకున్నారనుకో అలా ఇళ్ళకి తాళాలు వేస్తారు. సామాన్యులు లోన్ తీసుకున్నారనుకో సచ్చేదాకా వాడిని టార్చర్ చేస్తారు. అదే పెద్దోళ్ళు 1000 కోట్లు లోన్ తీసుకున్నారనుకో వాళ్ళు కడతారా? వాళ్ళు ఎగ్గొడతారు, వీళ్ళు మాఫీ చేస్తారు. ఇదెక్కడ న్యాయం? అరే తమ్ముడు, అందరికి అర్థమయ్యేలా సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు గారు చాలా మర్యాదగా చెప్పారు. ఆయన అంతగా చెప్పినా ప్రభుత్వాలు మారే కానీ ఎవరైనా మారారా? వాట్ ఇస్ దిస్? మార్పు రావాలి అన్న. ఈ నడుమ ప్రతిదానికి కొత్త చట్టాలు వస్తున్నాయి కదా, అట్లనే లోన్ల పేరు మీద టార్చర్ పెట్టేటోళ్ళ కోసం కూడా ఒక చట్టం తీసుకురావాలి. వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలి. సరే తమ్ముడు,
నువ్వు ఇంత బాధపడుతూ చెప్తున్నా కాబట్టి ఇప్పుడే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి లోకల్ బ్యాంకర్స్ మరియు లోన్లు ఇచ్చే వాళ్ళతో అటాచ్ చేసి ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారం తీసుకొస్తాను. జర జల్దీ ఏదో ఒకటి చేయన్న, పుణ్యం ఉంటుంది. నేను నీకు మాటిస్తున్నాను కదా, నేను ఒక్కసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు, 100కు 1000% అంతే. అగో వీని ఇంట్లో మన్నవాడ మల్లోలో ఫోన్ చేస్తుండు. హలో, ఒరే ఒరే ఒరే, నా గర్ల్ ఫ్రెండ్ టార్చర్ కంటే మీ టార్చర్ ఎక్కువ అయిపోయిందేమ్రా. అద్దురా నాకు లోను. చూశారు కదండి, లోన్ల పేరుతో మా తమ్ముని టార్చర్ ఎలా పెడుతున్నారో. మీరు కూడా లోన్లు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు బాగా ఆలోచన చేయండి. అత్యవసరం ఉంటే తప్ప లోన్ల జోలికి అస్సలు వెళ్ళకండి, ఓకేనా? అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్ ఛానల్. ఇక్కడ చూస్తున్నంతసేపు అన్ని ప్లస్లే, 100కు 1000% అంతే.